ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు. గతంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఈ కోటి సంతకాలతో ప్రజలు ఇప్పటికైనా బుద్ధి చెప్పారంట కోట ప్రభుత్వానికి. ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేతకానితనము, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పి కేవలం ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ చర్య చాలా నీచమైన చర్య. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన అమరావతిలో లక్షల కోట్లు తెచ్చేస్తాము, ఇక్కడ లక్షల కోట్లు, వేల కోట్లు అంటున్నారు. కానీ పేద బడుగు బలహీన ప్రజలకి మాత్రం గాలి కొదిలేసి ఏదైతే మెడికల్ కాలేజ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అది పేదలకు ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులకి డాక్టర్లు అయ్యే అవకాశం కల్పిస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ కోట్లు పోయి సీట్లు కొనుక్కోవాలి. కాబట్టి ఈ చర్యను ఆపేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈరోజు ఏలూరు జిల్లాలో ఇక్కడ జనసంద్రం చూస్తేనే అర్థమవుతుంది ప్రజలు ఎంత శ్రద్ధతో ఈ కోటి సంతకాలు ఎంత ఇదిగా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా అసలు శక్తి వంచలా పనిచేస్తారని చెప్పి ఇదే ఉదాహరణ ఈరోజు ఈ క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతుంది.